వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ ల్యాబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం కొబ్బరి భక్షం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది మామూలుగా మనం పప్పుతో చేసే భక్షంలా కాకుండా చాలా ఈజీ అండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి భక్షం తయారు చేయడానికి మనకు మెయిన్గా 1 కప్పు చిరోటి రవ్వ, దీన్నే సెమోలినా అని కూడా అంటారు. 1 కప్పు పచ్చి కొబ్బరి, 3/4 కప్పు దంచి పెట్టుకున్న బెల్లం, 3 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడి, దీన్నే పుట్నాల పొడి అని కూడా అంటారు. ముందుగా 1 కప్పు రవ్వకి ఒక పించ్ సాల్ట్, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ రవ్వని మొత్తం పిండిలాగా కలిపి పెట్టుకొని 4 to 5 అవర్స్ అలాగే ఉంచేయాలి, లేదంటే ఓవర్ నైట్ కూడా ఉంచేయచ్చు. అప్పుడు పిండి బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. మనం వాడుకునే ముందు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా ఒత్తుకోవాలి. భక్షం విరిగిపోకుండా ఈజీగా రావడానికి నేను ఒక చిట్కా చెప్తాను. ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకుని అది కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ తీసుకుని అది కొంచెం గట్టిపడేదాకా ఉడికించండి. తర్వాత దాన్ని చల్లారబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూర్ణం కోసం కొబ్బరిని మనం తడిపోయేదాకా వేయించుకోవాలి, లేదంటే చాలా వాటరీగా అయిపోయి పూర్ణం మనకు కష్టమవుతుంది. సో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా సిమ్లో పెట్టుకుని కొబ్బరిని ఫ్రై చేసుకోండి. ఇలా డ్రైగా అయిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకుని దాంతో పాటుగా 3/4 కప్పు బెల్లం వేయండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనకు పూర్ణం రెడీ అవుతుంది. దీనిలో మనం పప్పుల పొడి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకొని ఎంత పడుతుందో కలుపుకోండి. 3 టేబుల్ స్పూన్స్ దాకా పట్టొచ్చు, మీకు ఇంకా ఎక్కువ అవసరమైతే వేసుకోండి. దీనికి మనం ఉడికించి పెట్టుకున్న సూజీ ఉంది కదా, దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చిన్న సైజ్ బాల్స్ లాగా, నిమ్మకాయ సైజ్ బాల్స్ లాగా కట్టి పెట్టుకోండి. ఇక భక్షం ఎలా చేయాలో చూద్దాం. బటర్ పేపర్ కానీ భక్షాల పేపర్ అని కానీ దొరుకుతుంది. దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి మనం పూర్ణం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఒక బాల్ తీసుకుని దాంట్లో పెట్టి ఇలాగా సైడ్స్ అన్నీ ఫోల్డ్ చేసి క్లోజ్ చేయాలి. దీన్ని ఇలా తిప్పి పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి లైట్గా చేత్తో ప్రెస్ చేయండి. దానిపైన ఒక మందం ప్లాస్టిక్ కవర్ ఒకటి కట్ చేసి పెట్టుకొని దాన్ని వేసి ఇలా చేత్తో కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూ స్ప్రెడ్ చేయండి. ఇది చాలా ఈజీ మెథడ్. ఒకవేళ మీకు ఇలా రాదు అంటే మీరు చపాతీ కర్రతో కూడా రుద్ది ఇలా చేయవచ్చు. మీకు కావాల్సినంత థిక్నెస్ వచ్చేదాకా ఇలా చేయండి. అయ్యాక ప్లాస్టిక్ షీట్ని మెల్లగా దాని మీద నుంచి తీసి పక్కన పెట్టుకోండి. దీని మీద 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు వేడి చేసిన భక్షాల పెన్నం లేదా దోశల పెన్నం మీదకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. భక్షాలు ఏవైనా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మెల్లగా తిప్పేయాలి. అదర్ సైడ్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ కాల్చి మెల్లిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్ణంలో మనం ఉడకబెట్టిన సూజీ కలపటం వల్ల చేయటం చాలా ఈజీ అవుతుంది. భక్షం విరగకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ స్టఫింగ్కి ఈ పూర్ణంతో 6 అయ్యాయండి. దీనికోసం సెమోలినా 1/2 కప్ అయితే సరిపోతుంది. ఈ భక్షాలు నెయ్యితో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు పూర్ణంతో భక్షాలు కష్టం అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయవచ్చు, ఎందుకంటే పూర్ణం చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఉడకబెట్టే అవసరం ఉండదు. ఈసారి పండుగకి డిఫరెంట్గా ఈ భక్షాలు ట్రై చేసి చూడండి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.